గురజాల పట్టణంలో స్థానిక సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న దాచేపల్లి మండలం తంగడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణను వైసీపీ రాష్ట్ర నాయకులు శుక్రవారం పరామర్శించారు. అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు నమోదు చేసి గురజాల సబ్ జైలుకు రిమాండ్కు పంపారని ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అదేవిధంగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడులు గురజాల సబ్ జైల్లో ఉన్న హరికృష్ణను పరామర్శించి అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులకు రక్షణ లేకుండా పోయిందని, గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో తంగడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణ పక్క రాష్ట్రం తెలంగాణలో లారీ డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఈ క్రమంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వగ్రామానికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు పెట్టారని, అనంతరం 307 సెక్షన్ పెట్టి కోర్టుకు హాజరుపరిచారని నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్ విభాగం కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్, పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు మాధవి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనమల మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ, దేవళ్ల రేవతి, మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, నగర పంచాయతీ మాజీ చైర్మన్ పోలు పవన్మయి వీరారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య, పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు, ఎంపీపీ వేముల చలమయ్య తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆధార్ కార్డులు ఉన్నాయి. పొద్దున్నే 4 గంటలకు వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీస్ వెహికల్ లేకుండా, కనీసం వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్ళి పొద్దుగంట 6 గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. స్పృహకి పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదన్నా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. ఆయన ఉన్నదే ఒక కొడుకు. ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక కొడుకు. ఆయనకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము. అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి, అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు 2 సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్టును కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు. దాని మీద కూడా ఆ రిపోర్టు మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము. అంతేకాకుండా కేసులు పెట్టచ్చు, కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు. ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని, డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం, ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఏం జరిగింది? 4 మాటలు చెప్పి 4ంటికి వచ్చారు సార్. 4ంటికి వచ్చి తండ్రి కొడుకుని ఇద్దరిని తీసుకొస్తారు సార్. ఈ లోపల మేము ఇద్దరం వేసి రామని మన్నాయని తీసుకొని వచ్చినాం సార్. మన్నాయని తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఎవరు లేరు, కానిస్టేబుల్ ఉండు. లోన్ కూర్చోబెట్టింది పిల్లగాడిని. మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తున్నాను. మన్నాయి ఇంటికి వెళ్ళాడు. నేను పిల్లగాడు లోన్ ఉంటే నేను బయట కూర్చున్నాను సార్. ఈ లోపల సీఏ గారు మన్నాయి బాబు భరణ వచ్చింది సార్.
రావటం అని పట్టుకురండి అన్నాను సార్. పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టాను సార్. కూర్చోబెట్టాక పిల్లగాన్ని లోనకి తీసుకెళ్ళాను. నానా ఖాళీకి దాని కింద పడి కాకేసాడు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. కొడతానికి వెళ్ళలేదు సార్ అని సీఏ గారు రోడ్డు చేతులు ఎత్తి దండం పెట్టే సార్. దండం పెట్టినా వదిలిపెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం నా కొడుకు కొట్టడం సార్. నా ముందే కొడతారు సార్. దండాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. కాళ్ళ మీద ఇద్దరు కూర్చుని ఒక ఇద్దరు కొట్టడం, కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవడం కొట్టడం. నేను ఏడ్చినా కానీ వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య బాబు ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక ఉన్నాడు, అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకోటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ కొన్నూరు భాస్కరు, వాళ్ళు అరికాళ్ళ మీద విపరీతంగా అరిచినా కూడా వినకోకుండా కొట్టడం, కొట్టిన తర్వాత 2 కాళ్ళు పగలదీసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇతను కేకలు వేయటం. ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? ఈజ్ ద సెకండ్ టైం కృష్ణవేణి అనే ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కొట్టి వాళ్ళు చూస్తే నడవలేకపోతున్నారు. సరే, అతను ఏం చేశాడు? కొట్టిన తర్వాత నిజంగా ఆదరపరిచేవాళ్ళు కాదు. వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళీ మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అనిస్తే వాళ్ళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారు అని రాశాడు ఈనాడు. దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అంటిపెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించాలి. ధర్మం అంటే ప్రొసీజర్. హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు. అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారో, వీళ్ళేం లేదండి వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళ దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఇది పోలీసు వాళ్ళు చెబుతాం. మరి డాక్టర్ గారు ఏమి రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎందుకంటే తంగెడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని, ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు. ఇంకా కాళ్ళు నొప్పులేంటి, లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా, శుభ్రంగా లారీ డ్రైవర్గా పోయి హనుమాన్ జయంతి అని వచ్చాడు. దొరికాడు రాని పట్టేశారు. పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు. తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, లేదా ఎప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు, మొత్తం దెబ్బలైనా తగ్గిందో ప్రొడ్యూస్ చేస్తారు. కానీ వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి మా వాడిని ఎందుకు తీసుకొచ్చారు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని గర్జించిన ఈ ముగ్గురికి ఓవర్ యాక్షన్ అయిపోయింది. మరి పోస్టింగ్ సరిపోయిందా? పోస్టింగ్లతో అయిపోద్దా మీకు? మీ మీద కేసు వేయలేవు. అదే చాలామంది చంద్రబాబు నాయుడు కక్షపట్టి చాలామంది లోపలేశాడే. ఎవరిని? ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లోపలేశాడు. మీరు ఒక లెక్క మా గవర్నమెంట్ లోపలేశాడు. లెక్క అంటాయా మాకు? కానీ బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్ళి మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
ఎవరు భయపడవలసిన అవసరం లేదు పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు, ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి, హైకోర్టులకు వెళ్ళి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాం ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు రక్షక భటులు. కానీ వాళ్ళ తెలుగుదేశం తరపు నుండి మమ్మల్ని భక్షించే భటులుగా తయారవటం అనేది చరిత్రలో చాలా జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా పోలీసు వెహికల్ కానీ, పోలీసు వాళ్ళ వెహికల్ కానీ తీసుకువెళ్తాం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టకుండా పోలీస్ క్వార్టర్స్ బయట పెట్టడం, అతను మోకాళ్ళ మీద కూర్చొని కర్రలతో కాళ్ళ మీద, ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం. ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ టైంలో గొడవలు జరిగినాయని చెప్పి కాగితం మీద రాపించి డాక్టర్తో కూడా మాట్లాడనివ్వకుండా పంపించిన నైజం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దారుణంగా హింసించడం అనేది ఎక్కడ చూడలేదు. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అట్లానే మరో ముఖ్యమైన అంశం, ఎలక్షన్ టైంలో కేసులు పెట్టారు ఇతని మీద, ఇదే వ్యక్తి మీద 307 బోత్ పార్టీస్ మీద పెట్టారు. 20 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఆ ఎలక్షన్లో రాజీ పడాలంటే మాకు 40 లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు. తక్షణమే మొన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు, సంఖ్యలు వేశారు. అది పేపర్లో వచ్చింది. అప్పుడైనా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇది రెండో తీవ్రమైన ఆరోపణ. ఈరోజు తీవ్రమైన సంఘటన జరిగింది. ఇప్పటికైనా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి సిఐ. ఇలాంటి పాలన, ఇలాంటి సిఐ గారు, ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నాళ్ళు ఇలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది చేస్తారని సందర్భంగా మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు.